హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు 2018 గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో పేపర్ 2లో ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుండి ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, విడో రీమ్యారేజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్. వితంతు పునర్వివాహ చట్టము ఆమోదించబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1856. ఈ యొక్క వితంతు పునర్వివాహ చట్టానికి కృషి చేసిన భారతదేశం నుండి కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈశ్వర్ చందర్ విద్యాసాగర్. అయితే ఈ యొక్క వితంతు పునర్వివాహ చట్టాన్ని ఆమోదింపజేసిన గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగినట్లయితే లార్డ్ డల్హౌసీ. మరి ఆంధ్రాలో వితంతు పునర్వివాహ చట్టాలకు కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం గారు. అందుకే కందుకూరి వీరేశలింగాన్ని దక్షిణాంధ్ర విద్యాసాగరుడు అని కీర్తించడం జరిగినది. కందుకూరి వీరేశలింగం గారిని దక్షిణాంధ్ర విద్యాసాగరుడు అని కీర్తించిన వారు ఎవరు అంటే ఎంజి రనడే, మహాదేవ్ గోవింద్ రనడే. చూడండి, ఆ విధంగా ప్రశ్నించేటప్పుడు గమనించాలి. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ రెడ్రెసల్ యాక్ట్ 2013 అడ్రసెస్. నిరోధము నిషేధము మరియు తిరిగి సవరించే 2013 చట్టం నిర్దేశించేది ఏది? ఆన్సర్, పనిచేసే ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపు. ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013 అడ్రసెస్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని చట్టాలు ఇవ్వడం జరిగినది, ఆ తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగినది. సో ఇందులో మనం చూసినట్లయితే ద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎప్పుడు అంటే 1955. నెక్స్ట్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ యాక్ట్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ ఎప్పుడు అంటే 1937. నెక్స్ట్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్. ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ఎప్పుడు అంటే 1954. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఎప్పుడు అంటే 2006. చూడండి, ద ఎసెన్షియల్ ఆఫ్ కమోడిటీస్ యాక్ట్ ఎప్పుడు అంటే ద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎప్పుడు అంటే 1955. ద అగ్రికల్చర్ అండ్ ప్రొడక్ట్స్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ ఎప్పుడు అంటే 1937. నెక్స్ట్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ అడల్టరేషన్ యాక్ట్ ఎప్పుడు అంటే 1954. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ఎప్పుడు అంటే 2006. నెక్స్ట్ చూడండి, నిత్యావసర వస్తువుల చట్టం ఎప్పుడు అంటే 1955 చట్టం. వ్యవసాయ ఉత్పత్తులు మరియు గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ వచ్చేసరికి 1937 సంవత్సరం. నెక్స్ట్ ఆహార పదార్థాల కల్తీ చట్టం. ఎప్పుడు అంటే 1954 సంవత్సరం. నెక్స్ట్ ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం ఎప్పుడు అంటే 2006. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, గ్రామ పంచాయతీ సమావేశాన్ని నిర్వహించవలసినది ఎవరు? అంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి. మరి గ్రామ పంచాయతీ సమావేశంలో సభ్యులు ఎవరు అంటే గ్రామంలో ఉండే ఓటర్లు అందరూ.
అదే ఈ యొక్క గ్రామ సభలో సభ్యులు ఎవరు అంటే గ్రామంలో ఉండే ఓటర్లు అందరూ. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూడండి, దిగువ తెలిపిన ఏ పథకం క్రింద అభివృద్ధి కొరకు మరియు పార్లమెంట్ సభ్యులు గ్రామాలను ఎంపిక చేసుకోవచ్చు? దిగువ తెలిపిన ఏ పథకం క్రింద దిగువ తెలిపిన ఏ పథకం క్రింద అభివృద్ధి కొరకు పార్లమెంట్ సభ్యులు గ్రామాలను ఎంపిక చేసుకోవచ్చు? SSAGY, సంసద్ గ్రామ్ అభివృద్ధి. SSAGY, సంసద్ గ్రామ అభివృద్ధి యోజన. SAGY, సంసద్ గ్రామాభివృద్ధి యోజన అంటారు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, దిగువ తెలిపిన వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బోరు బావుల అక్రమ త్రవ్వకాన్ని అరికట్టే చట్టం ఏది? బోరు బావుల అక్రమ త్రవ్వకాలను అరికట్టే చట్టం ఏది? ఆన్సర్ ఏపీ వాల్టా చట్టం. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, ఎవరి సిఫార్సుల ఆధారంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగినది? ఎవరి సిఫార్సుల ఆధారంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగినది? నరసింహన్ కమిటీ 1975. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, జిల్లాల వారీగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను తయారు చేసేవారు ఎవరు అంటే చూడండి, జిల్లాల వారీగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను తయారు చేసింది ఎవరు అంటే నాబార్డ్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, స్వయం సహాయక సంఘాలను బ్యాంకులతో అనుసంధానం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినది ఎవరు? స్వయం సహాయక సంఘాలను బ్యాంకులతో అనుసంధానం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినది ఎవరు అంటే నాబార్డ్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, గ్రామ స్థాయిలో గ్రామ సభ అంటే? గ్రామ స్థాయిలో గ్రామ సభ అనగా గ్రామంలో ఓటర్లుగా నమోదు కాబడిన సభ్యుల సముదాయము. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గ్రామీణ పేదలకు సామాజిక సమీకరణము మరియు మెరుగుదల ద్వారా దారిద్ర్య నిర్మూలన చేయుటకు ప్రజల కోసం చేయబడుతున్న ఒక మద్దతు నిర్మాణ సంస్థ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గ్రామీణ పేదలకు సామాజిక సమీకరణము మరియు మెరుగుదల ద్వారా దారిద్ర్య నిర్మూలన చేయుటకు ప్రజల కోసం చేయబడుతున్న ఒక మద్దతు నిర్మాణ సంస్థ ఏది అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. దాన్ని సెర్ప్ అంటాం, సొసైటీ ఆఫ్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ. దీన్నే మనం మామూలుగా అయితే సెర్ప్ అని పిలుస్తాం, సొసైటీ ఆఫ్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ. అదే పట్టణాల్లో అయితే మెప్మా, మోడల్ మున్సిపాలిటీ ఏరియాస్ ఇన్ పావర్టీ ఇరాడికేషన్కి సంబంధించినది. నెక్స్ట్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ లక్ష్యంతో స్థాపించబడినది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ లక్ష్యంతో స్థాపించబడినది అంటే ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామీణ అభివృద్ధికి దోహదం చేయటం. ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామీణ అభివృద్ధికి దోహదం చేయడం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ICDS పథకం క్రింద వివిధ పథకాలను ఏకీకరణం అమలు చేసేది ఏ రెండు మంత్రిత్వ శాఖలు? చూడండి, ICDS అనగా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఈ యొక్క ICDS పథకం క్రింద వివిధ పథకాలను ఏకీకరణము
చేసి అమలు చేసినవి ఏ రెండు మంత్రిత్వ శాఖలు? ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు మహిళా మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. చూడండి ఇక్కడ ఐసిడిఎస్ అనేది మహిళలు మరియు పిల్లలకు సంబంధించింది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్తాం కదా. అదే డ్వాక్రా అయితే డెవలప్మెంట్. చూడండి డ్వాక్రా కూడా అడుగుతుంటాడు. డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. అదే ఐసిడిఎస్ అయితే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అంటాం. సో ఇక్కడ ఐసిడిఎస్లో వచ్చేసరికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు మహిళా మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మరో వీడియోలో ఈ యొక్క మిగిలిన ప్రశ్నలను మనం కొనసాగిద్దాం. మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.